కరాఖండిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల సారాంశంగా చూడొచ్చు. మీరేం చెప్తారు? ఇక ఈ 6 గ్యారంటీలకు లేనట్టేనా, తుస్సుమన్నట్టేనా? స్వర్ణ గారు మీకు నమస్కారం. అదే మాదిరి వీక్షకులు కూడా నేను సిపిఎం పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. దురదృష్టకర పరిణామం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో దానికి పూర్తి రివర్స్ లో ఈరోజు చర్చను ప్రారంభించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. గత ప్రభుత్వం దీనికి పూర్తిగా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మా చేతుల్లో పెట్టింది. ఈ కారణంగా మేము ఏ రకమైన కార్యక్రమాలు చేయలేకపోతున్నాము. వెనకడుగు వేయాల్సిన భౌతిక పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ మేము వీటన్నిటిని అధిగమించి మేము ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఆయన మొన్న జరిగినటువంటి మీటింగ్ లో ప్రత్యేకంగా దీని గురించి ప్రస్తావన చేస్తూ మాట్లాడారు. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారి మాటలకి అదే మాదిరి చేతలకి మధ్యన అస్థిమసికాంతం అంత తేడా కనిపిస్తా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడినటువంటి తీరు, ఇదే చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 విడుదల చేసినప్పుడు మాట్లాడినటువంటి తీరు, ఇదే చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామిక రంగం మీద పాలసీని అనౌన్స్ చేసినప్పుడు మాట్లాడినటువంటి తీరు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సంక్షేమ పథకాల గురించి ప్రస్తావన చేసేటప్పుడు మాట్లాడుతున్నటువంటి తీరుని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఎవరు అడిగారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలని అనౌన్స్ చేశాడు. ఎవరు ఈయనకు వచ్చి చెవులో చెప్పారని చెప్పి మహిళలకి నేను అందరికీ ఉచిత బస్సు ప్రయాణాలు ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారే కదా ప్రకటనల మీద ప్రకటనలు చేసింది. ప్రకటనలు చేయడమే కాదు ఆచరించి చూపుతాము మేము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఈ రోజున ఆయన సంక్షేమ పథకాలు ఆటంకంగా మారిపోయినాయి, మేము అమలు చేయలేని దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి మాకు ఏర్పడింది, చాలా కష్టంలో ఉందని ఈ రోజు చెప్తున్నాడు. 14 సంవత్సరాల పాటు కంటిన్యూగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక పెద్ద మనిషి ఆయనకు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని ఎన్నికల ముందు చెప్పేటప్పుడు? ఎన్నికలకు ముందేమో అధికారంలోకి రావడానికి ఏ రకమైనటువంటి హామీనైనా ఇచ్చేస్తారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత దాని గురించి పూర్తిగా విస్మరించి ఈ రోజు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉంది. ఇక్కడ నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని గాని కూటమి నాయకులు గాని చంద్రబాబు నాయుడు గారిని గాని ప్రశ్నించేదేమంటే ఎన్నికలకు ముందు చెప్పినటువన్నీ అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు చెప్పని విషయాలన్నింటినీ ఎవరితో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు రిలయన్స్ వాళ్ళకి 5 లక్షల ఎకరాల భూముల్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కోరితే అక్కడ ఎంత కోరితే అంత మేము ఇస్తాము అనే ఉన్న ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారా స్వర్ణ గారు? ఈరోజు మంత్రి మండలి తీర్మానం చేసింది 5 లక్షల ఎకరాల భూముల్ని ఈ రాష్ట్రంలో రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ ఎంత అడిగితే అంత ఇస్తామని చెప్పి తీర్మానం. ఎక్కడైనా ఇట్లాంటి తీర్మానం మనం గమనించామా? అదే మాదిరి అదాని సెకీ ఒప్పందం మీద వీళ్ళు జబ్బలు జరుచుకొని మాట్లాడినారు. గత ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడింది, అక్రమాలకు పాల్పడింది, 1750 కోట్ల రూపాయలు తినేశారు, 1,50,000 కోట్ల రూపాయల నష్టం ఈ రాష్ట్రానికి జరగబోతా ఉంది, లడ్డులాగా జగన్మోహన్ రెడ్డి దొరికాడు మాకు అని చెప్పి ప్రజలు చెప్పారా? ప్రతిపక్ష పార్టీలు చెప్పాయా? చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. సెకీ విద్యుత్ ఒప్పందంలో తప్పులు జరిగాయని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి నిఘా వ్యవస్థ కేసులు పెడితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించరు? నిజంగా చంద్రబాబు నాయుడు గారికి లడ్డు లాంటి ఛాన్స్ దొరికితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన జైలుకు పంపించాలి కదా, లేదు కేసులు పెట్టాలి కదా. ఎందుకు వాటన్నిటి మీద కేంద్రీకరణ చేయడంలా? ఎందుకనంటే సెకీ విద్యుత్ గురించి మాట్లాడితే అదానికి కోపం వస్తుంది, అదానికి కోపం వస్తే మోడీ గారికి కోపం వస్తుంది. మోడీ గారి కాళ్ళ దగ్గర వీళ్ళంతా కూర్చొని ఈరోజు ఈ వ్యవహారాలన్నింటిలో తలమునకలైపోయి ఉన్నారు. కాబట్టి మోడీ ఆదేశాలని ఆంధ్ర రాష్ట్రంలో కాదనకుండా తూచా తప్పకుండా చేస్తున్నటువంటి నేపథ్యంలో సెకీ విద్యుత్ ఒప్పందం లేదా ఇతరత్ర వీటన్నిటిని కూడా యథాతథంగా మేము అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఎన్నికలకు ముందు సామాన్య ప్రజలకి సాధారణ ప్రజలకి సూపర్ 6 పథకాలకు అనౌన్స్ చేశావు. ఎన్నికలకు ముందు అదానికి కానీ అంబానీలకు కానీ ఇంకొకరికి కానీ ఈ రోజు కోటాను కోట్ల రూపాయలు, కోటాను కోట్లు అంటే ఏదో 10 కోట్లు 20 కోట్లు కాదు, వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నటువంటి అధిపతులకి మాత్రం ఎన్నికలకు ముందు ఏ హామీ ఇవ్వకుండా వాళ్ళది దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కోర్టులు ఎట్లే దోచిపెట్టేస్తున్నారా? చెప్పండి. ఇప్పుడు
మీరు ఇంతకు ముందు మాట్లాడినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈసారే తొలి ముఖ్యమంత్రి కాదు. ఓకే, మూడోసారి Yes. ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు.